వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈరోజు సెకండ్ డే నేనైతే కైలాసపురికి వచ్చేసాను. అండ్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి ధ్యానులు చాలా చక్కగా చాలా మంది వచ్చారు. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ సెక్షన్లో ఉన్నారు. సో చూద్దాం, చాలా మంది ధ్యానులు ఉన్నారు. సో బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏం పెట్టారు. ఈరోజు అయితే సెకండ్ డే. సో ప్రతి ఒక్క ధ్యానుల్ని అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది. సో చలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఎంగుర్సుబమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నర్సం నుంచి. అటు చూడండి. ఓకే, ఇంకేంటండి విశేషాలు? ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగుంటాయి, అన్ని బాగుంటాయి. మీరు వంట టేస్ట్ అనిపించిందా, ఇక్కడ వంట టేస్ట్ అనిపించిందా మీకు? ఇక్కడనే బాగుంది. ఇక్కడే బాగుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఈ సంవత్సరం వచ్చినాము, 2 సంవత్సరం ధ్యానంలో దిగి. థ్యాంక్ యూ అండి. హాయ్, మీ పేరు చెప్పండి. నా పేరు సాయంత్రి, పెదకంలో గ్రామం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగం? ఈ సంవత్సరమే. ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారా, ఈ రోజు వచ్చారా? ఈ పొద్దు వచ్చారు. ఎలా ఉంది ఫుడ్ అంతా ఇక్కడ? బాగా ఆనందంగా ఉంది. ఓకే, సో మీరు వంట టేస్ట్ అనిపించిందా, లేకపోతే ఇక్కడ వంట బాగుందా మీకు? ఇక్కడనే బాగుంది. ఇక్కడనే బాగుందా? ఓకే, సో ఇక్కడ ధ్యానం చూసారు కదా, ఎలా ఉంది? ఫస్ట్ టైం వస్తున్నారు అంటున్నారు. లోపలికి వచ్చిన తర్వాత కైలాసపురి ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగుందా? థ్యాంక్ యూ అండి. హాయ్, నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు జయలక్ష్మి మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2 ఏళ్ళు చేస్తాం మేడం. 2 సంవత్సరాల నుంచి. ఎలా ఉంది ఇక్కడ ఏరియా అంతా, ఇది ఎన్విరాన్మెంట్ ఎలా అనిపించింది మీకు? బాగుంది మేడం, బాగుంది మేడం. అన్నప్రసాదం ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? భద్రంగా బాగుంది మేడం. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారన్నారు? నొసం మేడం. నొసం ఎక్కడది? జమలడుకి వెళ్ళి. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి అంటారు. మీ వంట టేస్ట్ అనిపిస్తుందా, ఇక్కడ వంట బాగుంది అనిపిస్తుందా? బాగుంది మేడం. ఇక్కడే బాగుందా? అదేంటి మీ వంట ఎందుకు మీకు నచ్చదు? బాగుంది మేడం, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, నమస్తే. మీ పేరు చెప్పండి. లలిత మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన? 2 సంవత్సరాలు అయింది మేడం. 2 ఇయర్స్ నుంచి. ఓకే, ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది? బాగుంది మేడం, బాగుంది. ఓకే, అవును, మీరు ఇంట్లో కూడా వండుతూ ఉంటారు కదా, సో అక్కడ వంట బాగుందా, ఇక్కడ వంట బాగా అనిపించిందా? అక్కడికన్నా ఇక్కడిదే బాగుందా? ఏం మీరు చేసే వంట మీకు నచ్చలేదా? ఓకే, సో ఎవరు చెప్తే వచ్చారు మీరు ఇక్కడికి పత్రిజీ ధ్యాన మహాయాగంకి? అరగడలు ధ్యానం చేస్తున్నారా, వాళ్ళ తరపున మేము ధ్యానం చేస్తున్నాం మేడం. ధ్యానం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? ధ్యానం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ వంట ఏర్పాట్లు అన్ని చాలా చక్కగా ఉన్నాయంటారా? బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే తాతగారు. నమస్తే మేడం. మీ పేరు? పేరు ఎం చిన్న సుబ్బన్న. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం. ఈ సంవత్సరమే వచ్చారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? మీ వైఫ్ చేసే వంట ఇష్టమా, లేకపోతే పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చారు ఇక్కడ వంట బాగుందా? అదేందో అర్థం కాలే నాకు. ఏందో అర్థం కాలేదు, ఇప్పుడు చెప్పు, మళ్ళా చెప్పు. అంటే మీ ఇంట్లో మీ ఆవిడ వంట చేస్తే బాగుందా, లేకపోతే ఇక్కడ అన్నప్రసాదం బాగుందా అని అడుగుతున్నా. వంట ముస్తాదనే బాగుంది. ఇక్కడదే బాగుందా? సో 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు అంటున్నారు మీరు ధ్యాన మహాయాగానికి. ఓకే, మీ ఊరు పేరు? ఊరి పేరు నొసం. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగంకి? ఇప్పుడే ఈ సంవత్సరమే మేడం. ఈ సంవత్సరమే. ఈ సంవత్సరమే ధ్యానం చేయబట్టి ఈ సంవత్సరం వెళ్ళి 2వ ఏడు నడుస్తుంది. ఫుడ్ ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది మేడం. చాలా బాగుంది. పత్రిసారి దయ వల్ల అంతా బాగుంది. పత్రిసారి అంతా బాగుంటుంది. ఎవరు చెప్పారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తే బాగుంటుంది అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్పినారు కొందరు రేగులు వచ్చాము ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి? 16 నుంచి వస్తున్నా మేడం. 2016. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ వస్తే బాగుంటుంది కైలాసపురి ఇదంతా అని? అక్కడ ఖమ్మం మాస్టర్స్, రాజశేఖర్ మాస్టర్స్, సరోజ మేడం, శైలజ మేడం, తులసమ్మ గారు. సో ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది మీకు? అంటే భగవంతులు తినే ఆహారం మేడం, అమృతాహారం అంటారు కదా, అది దీనికి నిదర్శనం మేడం. ప్రేమ, అసలు ఫుడ్ తిన్నట్టు ఉండట్లేదు, సాత్వికమైన ఫుడ్, అమృతం తిన్నట్టే ఉంటుంది మేడం. చాలా హెల్తీ ఫుడ్ మనకి పత్రిజీ గారు పెట్టిస్తున్నారు. సో ఎలా ఉంది ఇదంతా కర్తాల్, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది ఒక పండుగ మేడం, ఒక సెలబ్రేషన్స్. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఎనర్జీ తీసుకొని మనం వెళ్ళి మన అందరికి ప్రచారం చేయాలి మేడం.
థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నా పేరు రత్నం అండి. నేను 3 సంవత్సరాల బట్టి వస్తున్నాను. ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి, అమృతంలా ఉందండి. అన్ని ఐటమ్స్ చాలా బాగా మంచిగా పెడుతున్నారు. టిఫిన్స్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ చాలా చాలా బాగుంటుందండి. అకామిడేషన్ ఇదంతా ఎలా ఉంది మీకు ఇక్కడ? చాలా బాగుందండి, చాలా బాగుందండి, అంతా చాలా బాగుందండి. ఇదంతా ఏంటంటే పత్రిజీ గారి ఎనర్జీ అండి ఇదంతా. ఈ ఎనర్జీస్తోనే అంత చాలా చాలా మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఫుడ్ దగ్గర కానీ పిరమిడ్లో కానీ చాలా మంచి శక్తి వస్తుందండి. ఈ ఫుడ్ అయితే అమృతంలా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శివనాగరాజు అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? అది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అండి, అగ్రహార గోపవరం. లలిత పిరమిడ్ అని ఉంది, పిరమిడ్ మురళీకృష్ణ గారు అని. ఆయనతో పాటు మేము 15 మంది వచ్చామండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను అకామిడేషన్ ఎలా ఉంది ఇక్కడ అంతా ఫెసిలిటీ? ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర ప్రభుత్వం కానీ తలపెట్టి ఇంత బ్రహ్మాండంగా చేయలేరండి. ఒక స్వచ్ఛందంగా చేస్తారండి. అదే పత్రిజీ సార్ ఆయన శక్తి, ఒక శక్తి తరంగానే ఇక్కడ ఇదిగా ఉంది. ఒక పండగలా ఉందండి మాకు. నేను యాక్చువల్గా ఈ నైట్ వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యా, కానీ ఇంకొక 4 రోజులు ఉందామని అనిపిస్తుంది నాకు. ఓకే, నైస్. ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక చుట్టాల ఇంటికి వెళ్ళినా మనకి ఎంత బ్రహ్మాండంగా పెట్టరు. చుట్టాల ఇంటికి వెళ్ళినా ప్లస్ మేము డబ్బులు ఎట్టి కొనుక్కున్నా ఉంది. అకామిడేషన్ ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. ఫస్ట్ టైం. మీ ఫ్రెండ్స్ చెప్పారా ఇక్కడికి రావాలని? మా అక్క చెప్పింది. మా అక్క 3 సంవత్సరాలు అయింది ఇంట్లోకి వచ్చి. ఓకే, ఆమె బాగుంటుంది రాండి అని చెప్తే మేము కూడా వచ్చినాము. ఓకే. అన్నప్రసాదాలు అన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మన ఇంటి దగ్గర కంటే ఇక్కడ చాలా బాగున్నాయి. ఓకే. ఇక్కడ అకామిడేషన్స్ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయండి మీకు ఇక్కడ? సౌకర్యాలు అన్నీ మంచిగా ఉన్నాయండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎలా వచ్చారు మీరు? ఎవరు చెప్పారు? కాకినాడ నుంచి వచ్చాం మేడం. నా పేరు కాకినాడ నుంచి వచ్చాం మేడం. నా పేరు శ్రీనివాసరావు మేడం. ఇక్కడ వసతి, ఫుడ్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి మేడం. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? 1 ఇయర్ మేడం. ఇది ఫస్ట్ టైం మేడం. ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది మేడం. అన్నీ చాలా బాగున్నాయి, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, వసతి బాగున్నాయి, దేనికి లోటు లేదు. ఇక్కడ వస్తే మన కైలాసపురం అని పేరు ఎలా పెట్టారో మన చాలా ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మంచి ప్లేస్లోకి వచ్చాం, మంచిగా ఉన్నదనేసి చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ధ్యానులు చాలా చక్కగా ఉంది ఫుడ్. నిజంగా కైలాసపురం ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నిజంగా కైలాసంగానే ఉందని చాలామంది అంటున్నారు. సో చూసారు కదా ఫీడ్బ్యాక్స్ ఒక్కొక్కరు ఎలా అంటున్నారో. సో వ్యూవర్స్, మన పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. చూసారు కదా నా వెనక ఎంతమంది ఉన్నారో, ఎంపీపీఎస్ స్కూల్ నుంచి అంట. సో వీళ్ళ గురించి కూడా తెలుసుకుందాం వీళ్ళ మాటల్లో. ఇక్కడ ఎలా ఉంది అకామిడేషన్, ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, చూసారా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇంట్లో మమ్మీ చేసే ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? ఓకే. మీ పేరు? అక్షయ. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. బాగుందా? మీ పేరు? మై నేమ్ ఇస్ కీర్తన. కీర్తన. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? మంచిగా బాగుంది. బాగుందా? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచిగా మంచిగా. సో చూసారు కదా, పిల్లలు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అంటున్నారు. సో చిన్నారులు అందరూ వచ్చారు ఇక్కడ మనకి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను లాస్ట్ ఇయర్ వచ్చినా మేడం. లాస్ట్ ఇయర్ వచ్చాను. ఓకే. సో ఈసారి పిల్లలతో సహా వచ్చారు, మీరు ఎలా ఉంటుంది చూపించడానికి? చాలా బాగుంది, ఆనందంగా ఉంది మేడం. మేము ఇంత టేస్ట్గా ఉంటుందని మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఫుడ్, అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. సో అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? ఏం లేదు మేడం, చాలా బాగుంది. ఏ స్కూల్ నుంచి వచ్చారండి మీరు? ఎంపీపీఎస్ కొట్రా వెల్లండ మండల్ మేడం. ఓకే. సో మీరు పిల్లల్ని తీసుకురావాలని ఎందుకు వచ్చింది ఆలోచన? ధ్యానం మీద కొద్దిగా పిల్లల మీద ఇంట్రెస్ట్ కల్పించాలనే ఉద్దేశంతో, ఇంకా చిన్నప్పటి నుంచే పిల్లలు ఇదవుతారు కదా, అలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి చిన్నప్పటి నుంచే ఫస్ట్ ఇది చెప్పిద్దామని తీసుకొచ్చినాం మేడం. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ మీకు? చాలా బాగుంది మేడం, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, ఇలాగే ప్రతి ఒక్కరు ధ్యాన బాటలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. హాయ్, నీ
పేరు ఠాగూర్ ఆ? ఠాగూర్ ఠాగూర్. ఓకే, ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు మమ్మీ చేసే ఫుడ్ ఐటమ్స్ ఇష్టమా? ఇక్కడ బాగా నచ్చిందా? ఇక్కడే బాగా నచ్చింది. ఇక్కడే బాగుందా? ఓకే. ఇట్రా. హాయ్, నీ పేరు? శివ. శివ. ఓకే. సో ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మేడం గారు ఆత్మ ప్రణామములు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఇప్పుడు 2019 నుండి ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం గారు. అతి అద్భుతం ఈ మెడిటేషన్లో ఉన్నటువంటి గురువు గారు సునాయాసంగా చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క ధ్యానము అతి అద్భుతం మేడం గారు. అయితే పిఎంసి ఛానల్ చూసి నేను ధ్యానములకు వచ్చిన. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది మేడం, అతి అద్భుతం. ఈ లక్షలాది మందికి ఇటు రుచికరమైనటువంటి భోజనము, టీలు, టిఫిన్లు, ఉన్న వసతులు అతి అద్భుతం. అసలు ఇక చెప్పాలవి కాదు, చూసే తీరాలి మేడం. ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, చెప్పని అవసరం లేదు, అతి అద్భుతంగా ఉన్నది. చాలా థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మా పేరు పుష్పలమ్మ. ఓకే, పుష్ప గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 2007 నుంచి చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? ప్రకాశం డిస్టిక్. ఓకే, ఎవరు చెప్పారు ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది, ఇక్కడ బాగుంటుంది అని? గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం మేము. అద్భుతం ఇది. ప్రతి అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు? ప్రసాదం లాగే ఉంటుందని, అమృతం లాగా ఉంటుంది. మనం ఇంట్లో నలుగురికి వచ్చేస్తే వాళ్ళకి భోజనాలు చేయడానికే కంగారు పడిపోతుంటాం. ఇక్కడ ఇంత వేల మందికి వేడివేడిగా దట్టు చాలా అద్భుతంగా పెడతారు. భోజనాలు, వస్తువులు అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, సో వస్తువులన్నీ చాలా చక్కగా ఉన్నాయంటారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. హాయ్, ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? ఒంగోలు నుంచి వచ్చాము. ఒంగోలు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ అకామిడేషన్ అంతా ఎలా ఉంది? అకామిడేషన్ కూడా బాగానే ఉందండి. ఓకే, సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఎలా అనిపించింది రాగానే మీకు ఫస్ట్ టైం? చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా ఫుల్గా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా. థ్యాంక్ యూ. హాయ్, హాయ్. మీ పేరు? అన్విత. అన్విత, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడికి రావడము? సెకండ్ టైం. సెకండ్ టైమా? ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఐటమ్స్ బాగుంది. బాగున్నాయా? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అకామిడేషన్ బాగుంది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ.